హలో మా బ్రోస్, దిస్ ఇస్ చింటూ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం ఫైనల్ డెస్టినేషన్ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకోబోతున్నాం అనమాట. మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ అలాగే లైక్ చేయడం వల్ల నాకు కొంచెం బూస్టప్ ఉంటుంది. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ అండ్ ఈ మూవీ ఫైనల్ డెస్టినేషన్ ఫ్రాంచైజ్ లో 6th మూవీ అనమాట. అండ్ ఈ ఫ్రాంచైజ్ లో లాస్ట్ మూవీ వచ్చి 14 years బ్యాక్ వచ్చింది, మేబీ 2011 అనుకుంటా. ఫైనల్ డెస్టినేషన్ ఫ్రాంచైజ్ మూవీస్ లో పార్ట్ 5 వరకు జస్ట్ నార్మల్ కిల్లింగ్ మాత్రమే ఉండేది, సూపర్ న్యాచురల్ డిజాస్టర్స్ వల్ల, లైక్ సంథింగ్ బ్రిడ్జ్ కూలిపోయి చనిపోవడం, సంథింగ్ ఇట్లాంటివి ఉండేవి. ఫైనల్ డెస్టినేషన్ ఎంటైర్ ఫ్రాంచైజ్ లో పార్ట్ 5 వరకు ఒకలా ఉంది అండ్ పార్ట్ 6 తర్వాత ఇంకోలా ఉంది అనమాట. అండ్ ఇందులో అయితే ఫ్యామిలీ బాండింగ్స్ ఉండి ఒకరి కోసం ఒకరు చనిపోకుండా హెల్ప్ చేయడానికి చాలా ట్రై చేస్తుంటారు. అట్ సేమ్ టైం ఆ డెత్ అనే దాన్ని ఎస్కేప్ చేయించాలి అనే విధంగా ప్లాన్ చేస్తుంటారు అనమాట. కమింగ్ టు స్టోరీ, ఒక స్కై టవర్స్ లో ఒక యాక్సిడెంట్ జరగబోతుంది. ఆ యాక్సిడెంట్ జరగబోయేది ఒక ఆవిడ ఆల్రెడీ ముందుగా ప్రిడిక్ట్ చేస్తుంది, లైక్ ఆవిడకి ముందుగానే కనిపిస్తుంది. మీరు ఆల్రెడీ ప్రీవియస్ గా ఫైనల్ డెస్టినేషన్ మూవీస్ లో చూస్తుంటుంటే ఆల్రెడీ ఎవరికో ఒక హింట్ అయితే కనిపిస్తూ ఉంటది. సేమ్ అట్లానే ఇందులో కూడా ఒక అమ్మాయికి అయితే హింట్ వస్తుంది అనమాట, ఆ స్కై టవర్ కంప్లీట్ గా కొలాప్స్ అయిపోతున్నట్టు. అందులో ఎవరైతే తప్పించుకున్నారో తప్పించుకున్న వాళ్ళకి ఒక ఫ్యామిలీ, ఏదైతే ఫ్యామిలీ క్రియేట్ అవుతుందో ఆ ఫ్యామిలీ ఎంటైర్ గా కర్స్ అయితే ఉంటుంది. అందుకే మూవీ పోస్టర్ లో కూడా క్లియర్ గా చెప్పారు, డెత్ రన్స్ ఇన్ ఫ్యామిలీ అని. సో ఆ ఫ్యామిలీలో ఎప్పుడైతే అక్కడ నుంచి తప్పించుకుంటారో ఆ తప్పించుకున్న వాళ్ళకి ఒకవేళ ఫ్యామిలీ ఉంటే ఆ ఫ్యామిలీని కూడా ఆబ్వియస్లీ డెత్ అనేది కంటిన్యూగా వెంటాడుతూ ఉంటుంది. ఈ డెత్ నుంచి ఎలా తప్పించుకున్నారు ఏంటి, ఒకవేళ తప్పించుకుంటే ఏ విధంగా తప్పించుకున్నారు, లేదా చనిపోతే ఎవరు ఏ విధంగా చనిపోయారు, ఎంతమంది చనిపోయారు, ఈ ఎంటైర్ ఫ్యామిలీ ఏ విధంగా చనిపోయింది అనేది మూవీ అనమాట. సో ఈ మూవీ గురించి నేను ఇంకా పెద్దగా స్పాయిలర్స్ ఇవ్వాలనుకుంటున్నాను. ఆఫ్ కోర్స్ నేను ఇప్పటికే చెప్పింది కొంచెం స్పాయిలర్ అనిపించవచ్చు, బట్ నేనైతే మాక్సిమం ట్రైలర్ ఉన్నది మాత్రమే చెప్తున్నా. సో ఎడిషనల్ గా నేను అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే ఎక్కడికి వెళ్ళట్లేదు. కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ గా ముగ్గురు గురించి మాట్లాడుకోవాలి. అందులో ఫస్ట్ ది శాండ్రా జువాన్. ఈమె ఈ ఎంటైర్ మూవీలో లీడ్ రోల్ అయితే యాక్ట్ చేసింది. దాంట్లో మూవీలో ఈమె పేరు వచ్చి స్టెఫినీ. ఈమె పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. అండ్ సెకండ్ పర్సన్ గురించి మాట్లాడుకుంటే టోనీ టెడ్ యాజ్ విలియమ్స్ బ్లూయెత్. మూవీలో ఉన్న కొంచెం కూడా చాలా బాగుంది. అండ్ ఆయన ప్రెసెన్స్ ఫైనల్ డెస్టినేషన్ లో మంచి కీ రోల్ అయితే ప్లే చేసింది అనుకోవచ్చు. అండ్ థర్డ్ పర్సన్ వచ్చి గిబ్రెల్ రోస్ అండ్ ఈమె పేరు వచ్చి ఐరస్ అనమాట. మూవీలో ఎమోషనల్ డెత్ సీన్స్ అయితే బాగా వచ్చాయి అనమాట. ఈ మూవీలో హైలైట్స్ గురించి మాట్లాడుకోవాలంటే 1960s లో సెట్ అయిన ఓపెనింగ్ సీన్స్ బాగా సస్పెన్స్ క్రియేట్ చేశాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవ్రీ డే మన డైలీ లైఫ్ లో యూజ్ చేసే ఏవైతే టూల్స్ ఉంటాయో ఆ టూల్స్ తో డెత్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో ఇది కూడా కొంచెం యూనిక్ గా అనిపించింది. అండ్ ఈ మూవీ గురించి ఇంకా చెప్పుకోవాలంటే డార్క్ హ్యూమర్ అండ్ వైలెన్స్ ఎలిమెంట్స్ ని బాగా బ్లెండ్ చేశారు. అండ్ ఇంకో మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ మూవీలో జంప్ స్కేర్స్ అయితే హైలైట్ ఉన్నాయి అనమాట. మధ్య మధ్యలో అక్కడక్కడ కొన్ని జంప్ స్కేర్స్ కూడా యాడ్ అయ్యాయి. సో నాకైతే కొంచెం బాగున్నాయి అనిపించింది. కమింగ్ టు టెక్నికల్ ఆస్పెక్ట్స్, ఈ మూవీ డైరెక్షన్ లో టెన్షన్ అండ్ ప్యాకింగ్ ని బాగా మెయింటైన్ చేశారు. సినిమాటోగ్రఫీ వైజ్ చూసుకుంటే విజువల్స్ చాలా బాగున్నాయి. అండ్ ఆల్సో డెత్ సీన్స్ ఏదైతే ఉన్నాయో ఆ డెత్ సీన్స్ కూడా చాలా బాగా వచ్చాయి. అండ్ ఆల్సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కొంచెం బాగా ఎంగేజింగ్ గా టెన్షన్ పెడుతూ బాగుంది. సో ఆడియన్స్ లో అయితే ఒక టెన్షన్ సస్పెన్స్ అయితే బాగా బిల్డ్ చేశారు. సో ఈ మూవీ చూడొచ్చా, ఎంతవరకు చూడొచ్చు, ఎవరు చూడొచ్చు అండ్ ఎవరికి ఎంగేజింగ్ ఉంటుందని మాత్రమే చెప్తారనమాట. సో ఎవరైతే వైలెన్స్ బాగా ఇష్టపడతారో అండ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ లేదంటే సూపర్ న్యాచురల్ హారర్ ని ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి పక్కా ఎంగేజింగ్ గా ఉంటుంది ఈ మూవీ. సో అలాంటి వాళ్ళైతే పక్కా చూడండి. వైలెన్స్ ఇష్టపడే వాళ్ళైతే ఈజీగా వెళ్ళిపోవచ్చు మూవీ కళ్ళు మూసుకొని. ఆర్ఎల్స్ నేను వైలెన్స్ చూడను అండ్ కొన్ని సీన్స్ నా వల్ల కాదు, బ్లడ్ నుంచి చూడలేను అంటే కొంచెం దూరంగా ఉండడానికి ట్రై చేయండి. బట్ ఎంటైర్ గా మూవీ అయితే బాగుంది, వర్త్ వాచబుల్ మూవీ. సో ఐ హోప్ మీరు ఈ వీడియో ఎక్కడ దాకా చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఇన్ కేస్ మీకు నచ్చినట్టయితే అలా వెళ్ళిపోకుండా కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సో సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. సైనింగ్ ఆఫ్, బై.